జీవో ప్రకారంగా వేతనాలు 15,000 వర్కర్స్ బడ్జెట్ ను కాంట్రాక్ట్ వర్కర్స్ బడ్జెట్ ను వర్కర్స్ కి కనీస వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇచ్చే అరకర వేతనం 6,000 రూపాయలు చాలీచాలని వేతనాలతోటి గొడ్డి చాకరీ చేపిస్తూ ఉంది. అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నెల నెల వేతనాలు రాక చాలా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి బాత్రూమ్లు క్లీన్ చేసే సమయంలో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళతోటే చీపుర్లు గట్ట అన్నీ కూడా కొనిపించి చేపిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే శానిటేషన్ పరికరాలన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున కనీస వేతనాలు ప్రభుత్వ గణాంకాలే చెప్తే ఉన్నాయి. కనీస వేతనాలు 26,000 ఉండాలి అనేసి ప్రభుత్వం చెప్పినటువంటి కమిటీ ప్రకారంగా చూసుకుంటే ఈ రోజున 6,000 రూపాయలు ఏం సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున జీవో ఏదైతే ఉందో జీవో ప్రకారంగా ఏడో జీవో ప్రకారంగా కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున బడ్జెట్ లేదనేసి జీతాలు కూడా 6 నెలలు 7 నెలలు పెండింగ్ పెడతా ఉంది గవర్నమెంట్. అందుకని మేము ఈ రోజున కనీసం బడ్జెట్ కేటాయించి కనీసంగా 15,000 రూపాయలు అమలు చేసి వాళ్ళకి ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనాలు వేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు మరి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఆ ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున అనేక స్కూల్లో అంటే పని చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం స్కూల్ అయిన తర్వాత కూడా 6-7 గంటల పాటు అక్కడే పని చేపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఇంత పని చేసినప్పుడు కూడా శానిటేషన్ వర్కర్లకి మరి రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అంటే వీళ్ళని తీసేసి మా వాళ్ళని పెట్టుకోవాలనేసి కాన్సెప్ట్ తోటి మరి రాజకీయ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ వేధింపులు వెంటనే అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఏ ప్రభుత్వం వచ్చినా సరే అంటే గతం నుండి పనిచేసి గొడ్డు చాకరీ చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ చేస్తున్నటువంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పని చేస్తున్నటువంటి కార్మికుల్ని వచ్చి రాగానే ప్రభుత్వం అధికారులకు రాగానే మా వాళ్ళని పెట్టుకుంటాం అని వీళ్ళని తీసేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు చేయడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ కూడా అరికట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారు. స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్స్, నైట్ వాచ్మెన్లు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈ రోజున అంత పని చేస్తున్నాడు. మన ఇంట్లో ఒక పిల్లకి కలిపి మనం పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే చేయలేని పరిస్థితులు. అలాంటిది ఈ స్కూల్లో 300 మంది 400 మంది 700 మంది హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మరి శానిటేషన్ బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పని చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళే లెట్రిన్ అంతా కడుగుతున్నారంటే అర్థం చేసుకుని కనీస వేతనం వాళ్ళకి అమలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి నెల రెగ్యులర్గా జీతం పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. ముఖ్యంగా వీళ్ళు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అలాగే శానిటేషన్ పరికరాలన్నీ కూడా అమలు చేయాలి. అలాగే బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము చాలా వర్క్ చేస్తున్నా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు.
మాస్టర్లు కూడా మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు. మీరు సిఐటీలతో పాటు ధర్నాలు చేయడానికి వెళ్ళొద్దని కూడా మాతో చెప్తున్నారు. కానీ మేము స్కూల్ శుభ్రం చేసినా మాకు విలువ లేకుండా పోతుంది. మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రతి ఒక్కరూ మమ్మల్ని అధికారంలోకి వచ్చినాక ప్రతి వాళ్ళు మమ్మల్ని రాజకీయంలోకి తీసుకురావద్దు. అసలు మేము రాజకీయాల్లోకి వెళ్ళము, మాకు రాజకీయాలు పెంట మాకు వద్దు. అసలుకి మమ్మల్ని ఎవరు కూడా రాజకీయాలు వాళ్ళు కదపకోకుండా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి రాజకీయ నాయకులు మా జోలికి రాకోకుండా ప్రతి ఒక్కరూ మేము చేసే ఉద్యోగాలు మాకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని కూడా చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు. బాత్రూములు కడుక్కునే వాళ్ళు వీళ్ళని అంటున్నారు. అయినప్పటికీ మేము మా పిల్లల గురించి మా గురించి మేము చేసుకుంటాం. అయినా కానీ మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వము. మమ్మల్ని గుర్తించి మాకు నెల 5వ తారీఖు లోపు కనీస వేతన 15,000 జీతం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం మాకు నెల 5వ తారీఖు లోపు 6,000 జీతం చెల్లించాలని. మేము 5గురు ఉన్నా సరే కుటుంబంలో ఎలా పోషించాలి, మా భర్తలు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా మేము అలాగే పోషించుకుంటాం. అయినా కానీ మాకు నెల జీతం 8 నెలలు 6 నెలలు ఉంటే మేము ఎక్కడ తెచ్చుకు తినాలి, మేము ఎలా తినాలి, మా పిల్లలు మేము ఎలా చదివించుకోవాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ డిమాండ్ని వారు విని మాకు కరెక్ట్ ప్రొవిజన్ ఇవ్వాలని, మాకు బీమా సౌకర్యం కల్పించాలని, నెల మాకు 15,000 జీతం పెంచాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.